సెలవులకు వచ్చారమ్మా? ఉద్యోగం చేస్తున్నారంటగా? ఉంటారమ్మా 2 రోజులు? నువ్వు మా ఇంట్లో పని మనిషివి, మా చుట్టాని కాదు. అర్థమవుతుందా? నీ పని నువ్వు చూసుకో. అయ్యో అది కాదమ్మా, ఏదో చనువు కొద్దీ అడిగానమ్మా, క్షమించండి అమ్మా. నన్ను జాబ్లోంచి తీసేశారమ్మా. ఏఐ వచ్చిన తర్వాత అందరి జాబ్స్ పోతున్నాయమ్మా. నా జాబ్ కూడా పోయింది. మెయిల్ వచ్చింది ఇప్పుడే. అమ్మాయి గారు, ఏ అంటే ఏంటమ్మాయి గారు? అది ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, ఏయ్. అది ఏఐ. ఏ అయ్యా, ఏంటమ్మాయి గారు అది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ మట్టి బుర్రలకు అర్థం కాదు అదేంటో. సర్లేండి అమ్మాయి గారు, ఇవిడేంటో నన్ను మనిషిలాగా కూడా చూడదు కనీసం, ఎప్పుడు తిడతా ఉంటది. సారీ, నీ పేరు కూడా నాకు తెలియదు. నేనేం పిలవలేదు అమ్మాయి గారు మిమ్మల్ని. మా ఇంట్లో ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు కానీ నీ పేరు నాకు తెలియదు. నిన్న అనరాని మాటలు అన్నాను. జాబ్ ఉంది, ఐటీ జాబ్ ఉంది అనే పొగరుతో అందరినీ చాలా తక్కువగా చూశాను. పనిని గౌరవించకుండా స్టేటస్నే చూశాను. సారీ. నా జాబ్ పోయింది. అన్ని విధాలా ట్రై చేశాను, ఎక్కడా జాబ్ దొరకట్లేదు. ఏఐ వచ్చాక అంతా మారిపోయింది. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా చిన్న పని ఉంటే చూస్తావా? అయ్యో, మీ ఉద్యోగం పోయిందా అమ్మా? అయ్యో, మా అలాగే అడుగుతారమ్మా మీరు, మా అలాగే ఆడ పనులు చేస్తారమ్మా చదువుకున్న వాళ్ళు, మీరు గొప్పోళ్ళు. సర్లే అమ్మా, ఎవరైనా ఇల్లు ఖాళీ ఉందేమో చూసి చెప్తానమ్మా. ఏంటమ్మా ఇంత లేట్గా వస్తే ఎలా? నేను కంపెనీకి వెళ్ళాలి కదా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని స్కూల్లో దించి వచ్చేసరికి లేట్ అయిందమ్మా. నీ ఇష్టానికి నువ్వు నీ ఇష్టం వచ్చిన టైంలో వస్తావు, టైంకి రావడం నేర్చుకో. రేపటి నుంచి లేట్గా రాను. సర్లే సర్లే, పిల్లలు ఆ రూమ్లో ఉన్నారు, వెళ్ళి చూసుకో జాగ్రత్తగా. సరే అమ్మా. ఈ నెల జీతం ఇంకా రాలేదు. 2 రోజులు ఆగిస్తాను. అప్పటికి ఇవ్వలేకపోతే నా చెవిదిద్దులు ఇస్తాను. కొంచెం కుదువ పెట్టుకొని ఆ డబ్బులు తీసుకో. ఏం లేదు, నా ఉద్యోగం పోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోగలవా? అయ్యో పర్లేదమ్మా, తర్వాత ఇద్దరు కానీ, జీతం డబ్బులు మీకు వచ్చాకే ఇద్దరు కానీ. చెవిదిద్దులు ఏమి కుదవ పెట్టొద్దులేండి అమ్మా. మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి కొన్ని రోజులు మీ పిల్లల్ని నేను చూసుకోగలనమ్మా. జీతం డబ్బులు తర్వాత ఇద్దరు కానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. పని చిన్నది కదా అని చెప్పి చాలా ఇన్సల్ట్ చేశాను నిన్ను. చాలా అహంకారంతో బిహేవ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చే నెల జాబ్ ఎత్తుకుంటాను, మేబీ రావచ్చు. అప్పటికి జాబ్ రాకపోతే నాకు ఎక్కడన్నా కొంచెం జాబ్ చూసి పెడతావా? మీరేట చేస్తారమ్మా ఆ పనులన్నీ, చదువుకున్న వాళ్ళు. నా హమంతా పోయింది. ఇప్పుడు పెద్ద పని లేదు, చిన్న పని లేదు, ఏదైనా పని. ఎక్కడ జాబులు దొరికినప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకాలి కదా. చిన్న పని లేదు, పెద్ద పని లేదు, నేను చేస్తాను. సరే చూసి చెప్తాలే అమ్మా ఎక్కడన్నా ఉంటే. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? మా బాబుకి బాగాలేదమ్మా, అందుకే లేట్ అయినది. రోజు లేటుగానే వస్తున్నావు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది కదా. రోజు ఇలా లేటుగా వస్తే ఎలా? రేపటి నుంచి బేగ వచ్చేస్తానమ్మా. అయ్యగారికి మందులు జాగ్రత్తగా ఇవ్వు, ఓకేనా? ముసలివారు కదా, కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ పని మనుషులకి బొత్తిగా టైం సెన్స్ ఉండదు. హాయ్ శ్రీలక్ష్మి. హాయ్ ప్రియా. ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేసుకుంటున్నాము, అంతా బానే ఉంది. ఏంటి ఇంకా ఆ పాడుబడ్డ వ్యవసాయమే చేస్తున్నావా? నేను చూడు చక్కగా ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను, నెలకి 50,000 జీతం. నీకెంత ఉంటుంది? ముష్టి ఒక 10,000, ముష్టి ఒక 5,000 కూడా రాదు. అయ్యో అదేంటి, వ్యవసాయం ఒక పని కాదా? అది కూడా ఒక జాబ్ లాంటిదే కదవే. నీతో మాట్లాడినా కూడా వేస్ట్లే, బాయ్. ప్రియా ప్రియా. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావే? హాయ్ శ్రీలక్ష్మి. బాగానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. నీ ఉద్యోగం అది ఎలా ఉంది? జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. అయ్యో ఉద్యోగం పోయిందా? ఏం పర్లేదే, వ్యవసాయం ఏదో ఒకటి చూసుకుంది కానీ వచ్చేసే మా ఊరు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నేను చాలా చిన్న చూపి చూసి మాట్లాడాను, నన్ను క్షమించు. ఏం పర్లేదే, ఓకేనే, కలుద్దాం, బాయ్. ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్స్ ముందు కూర్చొని చేసే జాబ్సే జాబ్స్ కావండి. మన ఇంట్లో చేసే పని మనుషుల పని కూడా పనే. సో ప్రతి పనిని గౌరవిద్దాం, చిన్న పనిని గౌరవిద్దాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.